హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన ఈజీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసరికి ఫిష్ పికిల్ అండి. చేపల నిల్వ పచ్చడి. నార్మల్గా మనకేంటంటే చేపలు తీసుకొని వాటిని ఫ్రై పులుసో పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కొంచెం ముళ్ళు తక్కువ ఉండే చేప తీసుకొని పచ్చడి పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది. టేస్ట్ కానీ ఫ్రై కర్రీస్తో పోలిస్తే నాన్ వెజ్ పచ్చడి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను కేజీ దాకా చేప ముక్కలు తీసుకున్నానండి. ఇది మొయ్య చేప అండి నేను తీసుకుంది, అంటే కొంచెం తక్కువ ముళ్ళు ఉంటాయని పిల్లలు తినేది కదా. ముళ్ళులు లేకుండా మనకి ట్యూనా ఫిష్ అయితే కండే కొట్టిస్తారు, అలాంటివి అయితే ఇంకా ఈజీగా తినడానికి పిల్లలకైనా పెద్దలకైనా బాగుంటుంది. సో కేజీ చేపల్లో మనం కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం మ్యారినేట్ చేసి ఒక 20 to 25 minutes దాన్ని పక్కన ఉంచుకోవాలండి. ఇవేంటంటే మనకి మ్యారినేట్ చేయకముందు మనం క్లీన్ చేసుకుంటాం కదా ఫిష్ని, ఆ ఫిష్ని మనం పూర్తిగా తేమంతా పోయేదాకా ఆరబెట్టుకొని తర్వాత పసుపు ఉప్పు నూనెను పట్టించి పక్కన ఉంచాలి. సో 25 minutes అది పక్కన మ్యారినేట్ చేసి పక్కన పెట్టాక డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కానీ మనకి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు వేయంగానే తిప్పకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకి ముక్క అనేది పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా వేయించుకోవాలి. మరి మెత్తగా ఉన్నప్పుడే తీసేసామంటే పచ్చడి అనేది మనకి పాడైపోతుంది. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ టెక్స్చర్ వచ్చేదాకా మనకి చేపల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే కొన్ని ముక్కలు అంటే మనకి ప్యాన్లో పట్టే అంతే వేసుకోండి, ఒకదాని మీద ఒకటి అనేది ఫిష్ని యాడ్ చేయొద్దు. సో 2-3 బ్యాచ్ల వైజ్గా తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇదంతా మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన ముక్క కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల పచ్చిగా ఉండిపోయి పచ్చడి పెట్టాక పచ్చడి పాడైపోతుంది. కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా మనం ఒకసారి 1 కిలో పెట్టుకున్నామంటే మ్యాక్సిమం ఒక 1 month 2 monthsలో అయిపోతుంది. అప్పుడప్పుడు తినే వాళ్ళకైతే, నాన్ వెజ్ని బాగా ఇష్టపడే వాళ్ళకైతే నన్ను అడిగితే మా ఇంట్లో 1 week కానీ స్టోర్ ఉండదండి. సో అలాగా అన్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఫిష్ పికిల్లోకి కావాల్సిన మసాలా అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అందులోకి మనకి 6 లవంగాలు, 4 లేదా 5 యాలకులు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకొని వీటన్నిటిని మనకి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకొని వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నాకు కిలో పచ్చడికి 350 to 4 ml ఆయిల్ పడుతుందండి. సో ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి 40 నుంచి 50 గ్రాములు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మనకి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోకపోతే బూజు పట్టిపోతుంది. తర్వాత దీంట్లోకి మనం 2-3 ఎండుమిర్చి కావాలంటే ఇష్టపడే వాళ్ళు ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకి కరివేపాకు కొంచెం వేగాక అందులోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకుంటాము. సో లో ఫ్లేమ్లో ఇదంతా బాగా వేగేదాకా వేయించుకోవాలండి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఇక్కడ గోల్డెన్ షేడ్లోకి వస్తుందండి. సో మనం పచ్చడి పెట్టేటప్పుడు ఏంటంటే హడావుడి కాకుండా నిదానంగా చేసుకుంటే టేస్ట్ అలాగే ఉంటుంది, చాలా రోజులు నిలువ ఉంటుంది. ఇందులోకి మనం ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఒక 30 నుంచి 40 గ్రాములు ఉప్పు, కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇందులోకి 60 లేదా 50 గ్రాముల దాకా కారం అనేది మన స్పైస్ తగ్గట్టు యాడ్ చేసుకోవడం అండి. కొంతమంది కారం తింటారు, కొంతమంది కొంచెం చప్పగా తింటారు. నేనైతే కొంచెం చప్పగానే చేసుకుంటాను, ఎందుకంటే మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళు కారం తక్కువ తింటారు. బట్ నాన్ వెజ్ పికిల్స్కి కొంచెం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. 1 కేజీకి మనకి 50 నుంచి 60 గ్రాములు అయితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఫిష్ పికిల్లోకి కావాల్సిన మసాలా అంతా చేసుకున్నాం కదండి, దాన్ని వేసి కలుపుకోవాలి.
ఇది మసాలా వేసే ముందే మనకి స్టవ్ ఆఫ్ చేసేయాలండి, లేకపోతే మసాలా పౌడర్ మాడిపోయి చేదొస్తుంది. సో అది మొత్తం ఒకసారి కలుపుకున్నాక చేప ముక్కల్ని అందులోకి యాడ్ చేసి మొత్తం ఉప్పు కారం మొత్తం ముక్కకు పట్టేలాగా మనం ఈవెన్గా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనకి 40 ml దాకా నిమ్మరసం పడుతుందండి. ఈ నిమ్మరసం అనేది చేపల పచ్చడి మొత్తం కంప్లీట్గా చల్లగా అయ్యాక మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ గాజు డబ్బాలో కానీ లేదా పింగాణి డబ్బాలు వస్తున్నాయి కదా జాడీలు, వాటిలో కానీ పెట్టుకుంటే మనకి 6 months దాకా ఈ పచ్చడి స్టోర్ ఉంటుందండి. చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా చేపల పచ్చడి ఎలా చేసుకున్నామో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.